శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 92వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించి దాన్ని తెచ్చినందుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుణ్ణి స్తుతించడం ఒక క్రైస్తవ విశ్వాసకి అది ఎంతో మంచిది అని, క్రైస్తవ కుటుంబాలకు సంఘములకును అది ఎంతో మంచిదని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువును స్తుతించడం ద్వారా దేవుని ఆశీర్వాదం ఈ లోకంలో పొందుకోగలం. ఆ ప్రభువు మహోన్నతుడని, ఆయన నామము కీర్తనీయమైనటువంటి నామాన్ని ఆయన కీర్తించాలి. దావీదు తన జీవితంలో ఈ విధంగా తెలియజేస్తూ రాస్తాడు. 119 కీర్తన అంతటి మనం చదివితే ఆ జీవితకాలం అంతా నేను యెహోవాని కీర్తించగలను అని వాక్యం మనం చూడగలం. దేవుని ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని ఆశీర్వాదం పొందుకునే సంఘములు సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించిన గాక. ఆమేన్. మహోన్నతుడా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించి దాన్ని తీసిన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ అన్నిలో వీక్షిస్తున్న వారు దీవించి ఆశించి మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడే దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.